మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు నిర్ణయం తీసుకుని చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో అంటే దాని అర్థం రాజకీయ దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కొంచెం आगे तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने जी को मैंने समय के बाद तो बहुत ही संक्षेप में बताना है तो चलते मैंने ये निर्णय लिया, लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में, मतलब लीगल फ्रेमवर्क में काम करूंगा. तो इसका मतलब इसे मैं ये बताना चाहता हूं कि मैंने आगे जाके आइंदा भी पॉलिटिकल लाइफ ही मैंने, मतलब राजनीतिक जिंदगी ही मैं बिताऊंगा करके. और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना, उसको गाइडेंस के लेकर काम, उसी लेकर ही काम करूंगा. मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो, चाहे थ्योरेटिकल संक्षिप्त तौर पर मैं बताना चाहता हूँ. సంక్షిప్తంగా చెప్తాను. సో ఒక మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేము నిర్ణయించుకుంది ఏంటంటే, ఎంత వివరంగానైనా కానీ నేను ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం ఇంటర్వ్యూల రూపంలో. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో
మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడము పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం అనుకుంటున్నా. మీ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతుంది. తీసుకోవద్దని కోరుతున్నా. అప్పీల్ దేవ్జీ మాట్లాడుతున్నారు. ఆయన అజ్ఞాతం వీడి ప్రజా జీవితంలోకి రావడానికి వ్యక్తిగత జీవితాన్ని సుఖంగా గడపాలి అన్న ఉద్దేశంతోనే కాదు, చట్టబద్ధంగా పోరాటాలు చేయాలని అనుకుంటున్నాను. బయటకు వచ్చిన తర్వాత రాజకీయ జీవితం ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. అంటే ఆయన జీవితం పోరాటాలతోనే ఉంటుంది. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేశాం, కానీ ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి నేను సమస్యలపై పోరాడతాను అని దేవ్జీ అంటున్నారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికిప్పుడు చెప్పాలి అంటే సమయం సరిపోదు, కాబట్టి నేను తర్వాత ఇంటర్వ్యూల రూపంలో చెప్తాను అని దేవ్జీ అంటున్నారు. जो सफलता आंध्र पुलिस को उस समय मिली थी आंध्रा से माओवाद खत्म करने में, आज हाँ उस समय की बात बोल रहा हूँ जब तेलंगाना एक ही था। आज भी सबसे बड़ी सफलता है कि माओवादी संगठन के प्रमुख के साथ जो उनके बड़े नेता थे उनका आत्मसमर्पण करवा, ये बहुत बड़ी मील का पत्थर वाली सफलता आप लोगों के नाम है। लेकिन सबसे बड़ा चेहरा है गणपति। आज गणपति के संदर्भ में तेलंगाना पुलिस क्या आह्वान करने जा रही है, क्योंकि गणपति जिन्होंने 2 संगठनों का मर्जर करवाया, सीपीआई माओइस्ट संगठन, उन्हीं के माध्यम से